హాయ్ సబ్స్క్రైబర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నన్ను కామెంట్స్లో కస్టర్డ్ అంటే ఏంటి అని కామెంట్స్లో నన్ను అడిగారండి. ఇప్పుడు నేను కస్టర్డ్ చేసి చూపిస్తున్నాను. మన వీడియోలో చెప్పాను కదా మీకు, కస్టర్డ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్కడ మీకు దొరికిద్ది, ఏ యాప్లో మీరు పెట్టాలి అన్నది కూడా నేను మీకు చెప్పాను. ఇందులో ఎన్ని ఫ్లేవర్స్ ఉంటాయని మీకు చెప్పాను. 3 ఫ్లేవర్స్ ఉంటాయి కస్టర్డ్లో అని చెప్పాను, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడైతే కస్టర్డ్ తయారు చేస్తున్నానండి. నాకు కామెంట్స్లో అడిగారు, కస్టర్డ్ అంటే నాకు తెలియదండి, కస్టర్డ్ గురించి తెలియచేయండి అని అడిగారు నన్ను. దానికోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. కస్టర్డ్ కావాల్సిన పదార్థాలు: ఫస్ట్ మిల్క్ కంపల్సరీ ఉండాలి. దీన్ని కస్టర్డ్ మిల్క్తోనే తయారు చేస్తాం. వాటర్ కూడా కొంచెం యాడ్ చేస్తాం, కానీ ఎక్కువ మిల్క్ ఉండాలన్నమాట. వాటర్ ఎప్పుడు యాడ్ చేస్తాము, ఎలా కలుపుతాము అన్నది కూడా నేను వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ మిల్క్, షుగర్, కస్టర్డ్ పౌడర్ కలుపుకోవడానికి ఒక బౌల్ అనమాట. చూడండి, ఇందులోనే కస్టర్డ్ పౌడర్ వేస్తున్నాను. చూసారు కదా, కస్టర్డ్ పౌడర్ అంటే ఇదిగో ఇలా ఉంటుంది అనమాట. స్మూత్గా ఉంటుంది, మనకి ఎల్లో కలర్లో ఉంటుంది అనమాట. మంచి వెనిలా ఫ్లేవర్ వస్తుంది, మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. దీనివల్లే మన కస్టర్డ్ అనేది తయారవుతుంది. ఇప్పుడు దీని ప్రాసెస్ మీకు చూపిస్తాను, ఎలా కస్టర్డ్ చేయాలి అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారు కదా, ఇది కస్టర్డ్ నేను ఓపెన్ చేసి బౌల్లో వేసాను. ఇప్పుడు మనం గిన్నె పెట్టుకుందాం. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని కస్టర్డ్ తయారు చేసుకుందాం. కస్టర్డ్ తయారు చేయడానికి నేను ఒక గిన్నె పెట్టేశానండి. ఇప్పుడు ఇందులో పాలు పోసుకుందాం. చూస్తున్నారు కదా, కస్టర్డ్ తయారు చేయాలంటే కంపల్సరీ మిల్క్ ఉండాలండి. మీరు ఒకవేళ 4 మెంబర్స్ ఉన్నారు అంటే ఒక ½ లీటర్ కంపల్సరీ మీకు మిల్క్ ఉండాలి. లేదు మీరు ఒక 10 మెంబర్స్ 8 మెంబర్స్ ఉన్నారంటే 1 లీటర్ పాలతో మీరు కస్టర్డ్ తయారు చేయాలి. ఒకవేళ ఒక ½ లీటర్ కస్టర్డ్ చేసుకుందాం, ఒక ½ లీటర్ మిల్క్తో కస్టర్డ్ చేసుకుందాం అనుకుంటే మాత్రం 3-4 స్పూన్స్ కంపల్సరీ వేయాలి. 3 స్పూన్స్ వేసుకోవాలి. లేదు మన కస్టర్డ్ ఇంకా కొంచెం పలచగా ఉంది అనుకుంటే స్టవ్ మీద ఉన్నప్పుడే కొంచెం మళ్ళీ 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని కలుపుకోవచ్చు అనమాట. పాలు మంచిగా మరగాలండి. పాలు కొంచెం మీడియంలో పెట్టండి. మీడియంలో పెట్టి పాలు బాగా మరగనివ్వండి. పాలు మరిగేలోగా మీకు మిగతా ప్రాసెస్ చూపిస్తాను. ఈలోగా అక్కడ స్టవ్ మీద పాలు రెడీ అవుతున్నాయండి. మరిగేలోగా మనం కస్టర్డ్ పౌడర్ కలిపేసుకుందాం. చూసారు కదా, కస్టర్డ్ పౌడర్ అనమాట. మీరు ఒక ½ లీటర్ తీసుకుంటే కనుక ఒక 4-5 మెంబర్స్ కంటే ఒక ½ లీటర్ తీసుకోవచ్చు. మరి తినే దాన్ని బట్టి ఒక్కొక్కరు ఈ బౌల్లో సగం కంపల్సరీ తింటారు. ఇలా మీకు 4-5 తినాలి అంటే ఒక ½ లీటర్ చేసుకోండి. లేదు 8-10 మెంబర్స్ ఉన్నారు అంటే లీటర్న్నర, మన ఇష్టం. మనం తినేదాన్ని బట్టి మన పాలని ఎంచుకోవచ్చు అనమాట. మంచి చిక్కటి పాలు ఉండాలండి కస్టర్డ్ చేసుకోవడానికి. ఇదిగో కస్టర్డ్ చూసారు కదా, మీరు ఒకవేళ ఒక ½ లీటర్ పాలే చేసుకునేలా ఉంటే, మేము 4-5 మెంబర్స్ మాత్రమే ఉన్నామనుకుంటే ఇలాంటి స్పూన్తో 3-4 స్పూన్స్ వేసుకోవచ్చు. ఇది మరి లూజ్గా అంటే పల్చగా ఉండకూడదు, అలాగే థిక్నెస్ గట్టిగా కూడా ఉండకూడదు అనమాట. నేను మీకు చేసి చూపిస్తాను ఎలా ఉండాలి కస్టర్డ్ అని. ఒకవేళ మీరు తినేటప్పుడు కొంచెం లూజ్ ఉంది అనుకుంటే స్టవ్ మీద ఉంటున్నప్పుడు ఇంకొక స్పూన్ కస్టర్డ్ వాటర్లో కలుపుకుని మీరు మళ్ళీ కలపవచ్చు అనమాట. పాలు మరుగుతున్నలోగా మనం కస్టర్డ్ ఒకసారి కలిపిద్దాం. చూసారు కదా, కొంచెం వాటర్ పోద్దాం. ఇలా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి. కస్టర్డ్ పౌడర్ అస్సలు కొంచెం కూడా ఉండలు అనేవి మీకు ఉండకూడదు అనమాట. మంచిగా స్పూన్తో ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఇలా ఎక్కడ కూడా ఉండలు లేకుండా కస్టర్డ్ పౌడర్ని మంచిగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు ఉండకూడదండి, మంచిగా కలుపుకోండి. చూసారు కదా, ఈ థిక్నెస్లో కలుపుకోవాలి. నేను కొంచెం కస్టర్డే చేసి చూపిస్తున్నానండి, ఎందుకంటే నేను ముందుగానే చేసి పెట్టుకున్నాను. అప్పుడు నేను వీడియో చేయలేదు. నేను కస్టర్డ్ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాకనే నేను కస్టర్డ్ గురించి చెప్పాను. అందుకనేసి నేను కొంచెమే చేసి చూపిస్తున్నాను. ఈ కస్టర్డ్ కంపల్సరీకి దానిమ్మ గింజలు, అరటిపళ్ళు మనం చక్రాల కింద కట్ చేయాలండి.
ధాన్యం గింజలు రెడ్ కలర్లో ఉంటాయి కదా, అవి అయితే మీకు తినడానికి బాగుంటాయి, స్వీట్నెస్గా ఉంటాయి. కస్టర్డ్లో కూడా మీకు మంచి కలర్ఫుల్గా కూడా కనిపిస్తాయి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు, ఇప్పుడు మనందరం గులాబ్ జామ్ అంటే కామన్ స్వీట్, మనం నార్మల్గా అందరికీ పెట్టే స్వీట్. ఈ కస్టర్డ్ మాత్రం చుట్టాలు గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు మీరు ఈ కస్టర్డ్ చేసి పెట్టారు అంటే తెలియని వాళ్ళు కూడా ఈ స్వీట్ ఏంటి అని అడుగుతారు. కస్టర్డ్ అనేవి కూడా ఎవరికి తెలియదు అనమాట. ఇప్పుడు కామెంట్స్లో కూడా నన్ను అడిగారు కస్టర్డ్ అంటే ఏంటి అనేసి, దానికోసం నేను ఈ వీడియో చేసి పెడుతున్నాను. మీరు ఎవరైతే నాకు కామెంట్స్లో పెట్టారో వాళ్ళ కోసం నేను ఇది కంపల్సరీ చూపిస్తున్నాను, ఎలా చేయాలి, ఇది ఏంటి ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చూపించడం కోసం. మీకు ఇంకా తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే నా కామెంట్స్లో మెసేజ్ పెట్టండి. మీకు ఏ ఐటెం కావాలన్నా నేను మీకు యూట్యూబ్ వీడియోలో చేసి చూపిస్తాను. ఇప్పుడు కలిపేసాం కదండి, ఇప్పుడు మిల్క్ చూద్దాం. చూసారు కదండి, మిల్క్ ఇంకా బాయిల్ అవుతున్నాయి. కొంచెం పైకి పొంగు వస్తాయి కదండి, ఆ పొంగు వచ్చినప్పుడు కొంచెం మంట తగ్గించుకుని ఒక 2 నిమిషాలు కొంచెం మరగనిద్దాం. కొంచెం పచ్చివాసన లేకుండా మనం పెరుక్కి తోడేసుకుంటాం కదా, పెరుక్కి ఎలా అయితే మనం పాలు మరగపెట్టుకుంటామో అలా అంటే దాని కొంచెం తక్కువ మరిగినా పర్వాలేదు, మరీ అంత ఎక్కువే అవసరం లేదు. పాలు పొంగు వచ్చిన తర్వాత ఒక 2 నిమిషాలు మరగనివ్వండి, అంటే పాలు కొంచెం పచ్చి వాసన రాకుండా ఉంటాయి, అందుకోసం అన్నమాట. చూడండి ఈ కంటెస్టీలో మీకు పాలు బుడగలు వస్తున్నాయి చూడండి పైకి. పాలు కుక్ అయినప్పుడు చూపిస్తాను మీకు. చూసారు కదండి, పాలు కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదండి, మనం తయారు చేసుకున్నది ఇందులో పోసేద్దాం. పోసినప్పుడు ఒక్కసారి పోయకండి, కొంచెం స్లోగా పోయండి, మొత్తం అంతా పోసేయండి. చూసారు కదా, ఇలా పోసిన తర్వాత వెంటనే కంటిన్యూ కలపాలండి దీన్ని. మనకి ఇంకా లేదు చిక్కగా అవుతుంది అనుకుంటే, గట్టిగా అయిపోతుందంటే వాటర్ పోసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఉండలు లేకుండా కంటిన్యూ కలపాలి, ఎక్కడ కూడా ఉండలు పట్టకూడదండి. మీకు గట్టి పడుతుంది కస్టర్డ్ అని అనుకుంటే మీరు మంట స్లో పెట్టుకుని స్లోగా నీట్గా రౌండ్గా స్పూన్తో ఇలా కలుపుకోండి. నేను తక్కువ చేస్తున్నాను కాబట్టి స్పూన్తో చేస్తున్నాను, ఎక్కువ చేసేవాళ్ళైతే కంపల్సరీ గరిటె అనేది యూజ్ చేయాలి. చూసారు కదా, ఇలా ఉంటుంది అన్నమాట. ఇది ఇంకా నాకు కొంచెం థిక్నెస్గా ఉందండి, అందుకని నేను కొంచెం కలుపుతున్నాను వాటర్ని. ఇది కొంచెం చల్లారినాక కొంచెం మనకి ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, ఐస్ క్రీమ్ కన్నా కొంచెం లూజ్ ఉంటుంది అనమాట. చూసారు కదండి, కస్టర్డ్ అంటే ఇలా ఉంటుంది అనమాట. ఇది కొంచెం ఒక 50 మినిట్స్ కుక్ అవ్వాలి. ఇది కొంచెం పచ్చిగా లేకుండా మంచిగా ఫ్లేవర్ రావాలి అంటే మాత్రం ఇది కొంచెం కుక్ అవ్వాలి. ఒక 2 నిమిషాలు కుక్ అవనిద్దాం. చూసారు కదండి, కస్టర్డ్ కుక్ అవుతుందండి, చూస్తున్నారు కదా. ఇలా కస్టర్డ్ కుక్ అయిన తర్వాత మనం షుగర్ యాడ్ చేసుకోవాలండి. కంపల్సరీ స్వీట్ వేయాలండి, కస్టర్డ్ అంటే కంపల్సరీ స్వీట్ ఉండవలసింది. పంచదార వేసిన తర్వాత షుగర్ వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఇలా కలిపిన తర్వాత స్పూన్తో మనకి స్వీట్ సరిపోయిందో లేదో మనం కొంచెం టేస్ట్ చేసి చూడొచ్చు అనమాట. లేదు మనకి ఇంకా స్వీట్ సరిపోదు అనుకుంటే కనుక మనం ఇంకా కొంచెం స్వీట్ని యాడ్ చేసుకోవచ్చు. తక్కువ స్వీట్ తినేవాళ్ళు ఉంటే తక్కువ స్వీట్ వేసుకోండి, ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు ఉంటే మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మనం తినేదాన్ని బట్టి షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇది ఇంకొక 2 నిమిషాలు కుక్ అవనిద్దాం. షుగర్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు కుక్ అయిన తర్వాత గ్యాస్ కట్టేసి ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనం ఏం చేయాలంటే స్టవ్ కట్టేసిన తర్వాత బాగా చల్లారిపోవాలన్నమాట. మొత్తం అంతా చల్లారిపోవాలి. చల్లగా అయిన తర్వాత మళ్ళీ ఒకసారి స్పూన్తో కలపాలి. పైన కొంచెం మేగడలా తొక్కలా పడుతుంది, అది కొంచెం కలిపేసుకున్న తర్వాత మనం చెప్పాను కదండి ఫ్రూట్ సలాడ్ అనమాట. బనానా, అరటిపళ్ళు చక్రాల కింద కట్ చేసుకుని, ధాన్యం గింజలు, మ్యాంగో ముక్కలు, మనకి యాపిల్ ముక్కలు, యాపిల్ కూడా మీకు తెలుసు కదా, యాపిల్
మన తొక్క తినేలా ఉంటే యాపిల్ తొక్కతోనే మనం కట్ చేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కల కింద. లేదంటే తొక్కని మనం ఫిల్ చేసేసి చిన్న ముక్కల కింద కట్ చేసుకొని కలుపుకోవచ్చు. కానీ వేడిగా ఉన్నప్పుడు మాత్రం ఫ్రూట్స్ ముక్కలు వేయొద్దండి అస్సలు. చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. కస్టర్డ్ అంటే ఇంకో ఇలా ఉంటుందండి. చల్లారినాక కొంచెం థిక్నెస్ ఐస్ క్రీమ్లా ఉంటుంది, ఐస్ క్రీమ్ ఫ్లేవర్లా ఉంటుంది. ఐస్ క్రీమ్ దగ్గరగా ఉంటుందండి కస్టర్డ్ అన్నది. చల్లారిన తర్వాత, పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఫ్రూట్స్ అన్నీ కలుపుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని మనకి ఎంత కావాలితే అంత కొంచెం తీసుకుని మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక బౌల్లో, ఇలాంటి ఒక బౌల్లో వేసుకుని తింటే ఉంటుంది. అబ్బా వావ్, సూపర్ అంటే సూపర్ అనమాట. ఎవరైనా కొత్తగా గెస్ట్లు వచ్చినప్పుడు మీరు ఓల్ స్వీట్స్ పెడతా ఉంటాం, గులాబ్ జామ్ అని, మిఠాయి అని, ఇంకా రకరకాల స్వీట్స్ పెడతా ఉంటాం ఎవరైనా వచ్చినప్పుడు. అలా కాకుండా తక్కువగా ఖర్చుతో అయిపోయేది ఈ స్వీటు. ఎవరైనా కొత్తగా వచ్చినప్పుడు స్వీట్ పెడితే వాళ్ళు కూడా తెలియదు అనమాట, ఏంటి స్వీట్ అని కూడా అడుగుతారనమాట. అంత నీట్గా, అంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. తినడానికి కూడా చాలా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి కస్టర్డ్ అన్నది. మీకు ఒకసారి బౌన్లో వేసి చూపిస్తాను. చూసారు కదండి, కస్టర్డ్ అంటే ఇదిగో ఇలా ఉంటుంది అనమాట. ఇందులో మీరు సర్వ్ చేసుకోవచ్చు. యాపిల్ ముక్కలు, బనానా ముక్కలు, మీకు నచ్చిన ఫ్రూట్స్ని మీరు ఇందులో వేసుకోవచ్చు. అంటే మ్యాంగో వేసుకోవచ్చు. మ్యాంగో కన్నా అరటిపండు, యాపిల్, దానిమ్మ గింజలు అయితే మీకు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఆ ఫ్రూట్స్ ముక్కలన్నీ మీరు ఇందులో కలిపేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఆఫ్టర్నూన్ భోజనం చేసిన తర్వాత మీరు మంచిగా స్వీట్ని తింటే ఎంజాయ్ చేయొచ్చు. నైట్ తినొచ్చు, ఆఫ్టర్నూన్ తినొచ్చు. ఎప్పుడైనా సరే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అందరు ఇష్టంగా తింటారండి కస్టర్డ్. నన్ను కామెంట్స్లో అడిగారు, నాకు కస్టర్డ్ అంటే ఏంటో తెలియదు, కస్టర్డ్ అంటే ఏంటి అని అడిగారు. వాళ్ళ కోసం నేను ఇది చేస్తున్నాను. ఫ్రూట్స్ నా దగ్గర రెడీ చేసి లేవు, కట్ చేయాలి, కొంచెం టైం పట్టిద్ది. నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు ఫ్రూట్స్ ముక్కలు కూడా కట్ చేసి కలిపి మీకు చూపిస్తాను అనమాట. చూసారు కదా, ఎంతో టేస్టీ అయినా ఎంతో కలర్ఫుల్ అయినా కస్టర్డ్ రెడీ అయిపోయింది. మరి అందరూ మంచిగా కస్టర్డ్ చేసుకుని మంచిగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. బాయ్ బాయ్, సీ యూ, టాటా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మర్చిపోకండి. బాయ్ బాయ్, సీ యూ, టాటా.